అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్, అందరము చాలామంది ఆడవాళ్ళు షాపింగ్ చేస్తారు, ఖరీదైనటువంటి బట్టలు కొంటారు. కొంతమంది ఖరీదైనవి కాకపోయినా తరచుగా బట్టలు కొనేస్తూ ఉంటారు. ఇక ఇళ్లల్లో ఉండేటువంటి మగవాళ్ళకి, భర్తలకి కోపం వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళకి ఎంత పిచ్చి కదా, ఎక్కడ పోయినా చీరల ముచ్చటే ఉంటుంది, ప్రతిసారి షాపింగ్ అని అంటారు, ఎప్పుడు చూసినా చీరలు కొనడం లేదా డ్రెస్సులు కొనడం అంటారు అని అనిపిస్తుంది. నిజానికి ఇలా షాపింగ్ చేయడం, బట్టలు కొనటం నిజంగా ఇది తప్పే. కానీ ఒక విషయాన్ని చాలా ఉన్నమాట ఉన్నట్టుగా చెప్పుకోవాలి. అలాగని పదే పదే అయిన దానికి కాని దానికి షాపింగ్కి వెళ్ళడం, ఏది పడితే అది కొనడం కరెక్ట్ అని అయితే నేను అనను. కానీ ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనకు బట్టలకే విలువ ఇస్తున్నారు. నేను చదువుకునేటువంటి రోజుల్లో నాకు పుస్తకంలో ఒక వర్డ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని గొప్ప నాయకుడు, ఆయన సాదాసీదా బట్టలు వేసుకుని ఉపన్యాసం చెప్పడం కోసం వెళ్ళినప్పుడు అతను ఎవరూ లోపలికి రానివ్వలేదట. ఆయనకు చాలా బాధేసిందట. ఉపన్యాసం చెప్పవలసిందే విద్యాసాగర్ గారు, కానీ ఆ గేటు దగ్గర ఉన్నటువంటి వాడు, నువ్వేమిటి ఉపన్యాసం వినడానికి రావడం ఏమిటి, పో, నేను చూస్తే అసలు వినడం కాదు కదా, అసలు నీకు అది అర్థమవుతుందని కూడా నాకు అనిపించడం లేదు, వెళ్ళు, నువ్వెవరో ఏంటో నీకు తెలియకొచ్చావని అతన్ని అవమానం చేసి పంపించాడు. ఇక విద్యాసాగర్ గారికి కోపం వచ్చి ఖరీదైన బట్టలు, కోటు, బూటు, సూటు అన్నీ వేసుకొని దర్జాగా వచ్చారట. ఏ గేట్ దగ్గర ఉండేటువంటి వాచ్మెన్ అయితే అవమానం చేసి పంపాడో అతను ఆ కోటు వేసుకుని వచ్చినటువంటి విద్యాసాగర్ గారిని చూసి సెల్యూట్ చేసి చాలా గౌరవంగా లోపలికి రమ్మని ఆహ్వానించారట. ఇక వేదిక ఎక్కినటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు సరే ఉపన్యాసం చెప్పేది చెప్పారు. ఆ సభకు వచ్చినటువంటి గౌరవనీయులైనటువంటి వాళ్ళు ఇతన్ని గౌరవించడానికి, ఇతన్ని సన్మానించడానికి వచ్చినటువంటి వాళ్ళు దండ తీసుకుని వచ్చి వేయబోతే, కాస్త ఆగండి, నాకు వెయ్యకండి దండ, ఒక్క నిమిషం ఆగండి అన్నారట. ఏమిటో మళ్ళీ ఏం చెప్తారో అనుకుని వాళ్ళు చూస్తే ఆ కోటు తీసి ఆ షూస్ ఆ ముందు పెట్టి చైర్కి, ఆ కోటు చైర్ మీద తగిలించి తను వేసుకున్నటువంటి ఖరీదైన వస్త్రాలు అక్కడ పెట్టి, తను సాదాసీదా వ్యక్తిలాగా తన మామూలు దుస్తులను తాను ధరించి వాటికి దండ వేసి సన్మానం చేయండి అని చెప్పారట. అందరూ తెల్లబోయారట. ఇదేమిటి, ఇతన్ని గౌరవించాలని, ఇతనికి సన్మానం చేయాలని మనం ఎంతో ఎదురు చూస్తున్నాము, తాను ఇలా మాట్లాడుతున్నారేంటి అనుకున్నారట. అప్పుడు చెప్పారట విద్యాసాగర్ గారు, ఇక్కడ ఎవరికి కూడా మంచితనము అనేది అర్థం కావట్లేదు. మనం చెప్పే ఉపన్యాసాలు కానీ, సభ, మీటింగులు, మనం మాట్లాడేటువంటి విషయాలు ఒక్కళ్ళకి అవసరం లేదు. ఇక్కడ ఎవరు ఎంత ఖరీదైన వస్త్రాలు కట్టుకుని వచ్చారు, ఎవరు గొప్పగా కనిపిస్తున్నారు, అవే ఇక్కడ ముఖ్యం. అందుకనే ఆ గొప్పగా వచ్చిన వాళ్ళకే సన్మానం జరుగుతోంది, వాళ్ళనే గౌరవిస్తున్నారు. ఇది స్వయంగా నాకే జరిగింది. అందుకని నన్ను దేని చూసి గౌరవించారు, నేను వేసుకున్న కోటు, బూటు, సూటు ఇవన్నీ చూసి కదా, అందుకని వాటికే మీరు దండలేసి సన్మానం చేయండి అని చెప్పారట. చూసారా, అంత గొప్ప నాయకుడు, విద్యావేత్త, ఉపన్యాసవేత్త, అతనికి ఇటువంటి అవమానం ఎదురైంది. మరి ఇది ఏ యుగంలోనో కాదు కదా. అలాగే ఇప్పుడు కూడా, అంటే ఆ తర్వాత మళ్ళీ కాలం మారలేదా అంటే,
నా చిన్నప్పటి రోజులకి వస్తే అయితే ఏదైనా పెళ్ళికి వెళ్ళినా పేరంటానికి వెళ్ళినా ఎవ్వరు కూడా నువ్వు ఈ చీర కట్టుకున్నావేమిటి అని ఎవరిని ఆక్షేపించేవాళ్ళు కాదు. అప్పుడు డ్రెస్సులు వేసుకుని వచ్చేటువంటి స్త్రీలు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎన్ని అనారోగ్యాలు ఉన్నా సరే ఎలాగో అలాగ తంటాలు పడి చీరలు కట్టుకోవడమే ఉండేది. కానీ ఇప్పట్లాగా నైటీలు డ్రెస్సులు వేసుకోవడం అనేది అప్పటి రోజుల్లో లేదు. రోజువారీ కట్టుకోవడానికి ఒక 3 చీరలు ఉంటే ఎటైనా వెళ్తే కట్టుకోవడానికి 2 చీరలు, పండుగ కదే, పుట్టినరోజు కదే, ఊరు వెళ్తుంది, పెళ్ళికి వెళ్తుంది, పేరంటం వెళ్తే ఎక్కడికి వెళ్ళండి ఇంకా అవే. అంటే టోటల్గా ఇంటి మొత్తంలో 5 చీరలు కాదు అంటే ఇంకొక 2 చీరలు ఎక్కువ. అంటే అలా 2 చీరలు ఎక్కువ ఉన్న వాళ్ళు కాస్త ఉన్నవాళ్ళ కింద లెక్క. కరెక్ట్గా 3 చీరలు ఉన్నాయి, పైన 1 చీర ఉంది అంటే వాళ్ళు పేదవాళ్ళ కింద లెక్క. ఆ పై చీర కూడా లేదు, ఇంకా ఈ 3 చీరలతోనే వాళ్ళు వెళ్ళదీస్తున్నారు అంటే ఇంకా చాలా పేదతనం అని అర్థం. అప్పుడు అలా ఉండేవి. మరి పెళ్ళికి వెళ్ళినా అదే చీర, వ్రతానికి వెళ్ళినా అదే చీర, మామూలుగా ఏవైనా ఫంక్షన్లకు వెళ్ళినా అదే చీర, ఊరి వెళ్ళినా కూడా అదే చీర. ఎవ్వరు కూడా ఇది మొన్న కట్టావు, మళ్ళీ కట్టావు, నేను అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను, అప్పుడు చూశాను అని ఏ ఒక్కళ్ళు అనేవాళ్ళు కారు. పెద్దగా అగౌరవపరిచే మాటలు వాళ్ళు అనేవాళ్ళు కాదు, వీళ్లకు అవమానం కలిగేది కాదు. ఎందుకు అంటే అప్పుడు అందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు. కాస్త ఉన్నంతలో కాస్త బొట్టు పెట్టుకుని పద్ధతిగా ముడి వేసుకునేవాళ్ళు ముడి, జడ వేసుకునేవాళ్ళు జడ వేసుకుని, చేతికి 4 గాజులు వేసుకుని ముఖాన బొట్టు పెట్టుకుంటే అదే గౌరవం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ముఖాన బొట్టు పెట్టుకుంటే కనిపించకూడదు, అది ఉండి లేనటువంటి బొట్టు, చెప్పాలంటే పెట్టుకోలేదని చెప్పాలి, అలాంటి చిన్న బొట్టు ఉండాలి. గాజులు కూడా ఎక్కువ వేసుకోవద్దు, వేసుకుంటే పల్లెటూరు వాళ్ళు అంటారు. అందుకే ఇగో ఇలా సింపుల్గా 2 ఉండాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా వేసుకుంటే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు. ఎక్కువ గాజులు వేసుకోకూడదు. ఇక ఈరోజు మన చీరల విషయం మాట్లాడుకుంటున్నాం కదా. ఇక పువ్వులైతే బంగారం అనుకోండి, అసలు పువ్వులు పెట్టుకుంటే నామోషి, కొద్దిమందికి వాసన పడదు, కొద్దిమందికి ఇష్టం ఉండదు, పువ్వులంటే అస్సలు లైక్ చేయరు. ఇక దాన్ని తగ్గట్టే రేటు కూడా పెరిగింది. రేటు పెరిగింది అనే మాట నేనైతే ఒప్పుకోను. ఎందుకు అంటే 40 రూపాయల మూర ఉండొచ్చు, ఒక సీజన్లో 60 రూపాయలకు మూర కూడా ఉండొచ్చు. 6,000 పట్టు చీర, 10,000 పట్టు చీర, 12,000 పట్టు చీర కొనుక్కునే వాళ్ళకి ఒక 60 రూపాయలు 70 రూపాయలు పెట్టి ఓ మూర 2 మూరలు కొనుక్కోవడానికి పెద్ద కష్టం అని అయితే నేను అనుకోను. కానీ నాకు చాలామంది చెప్పే మాట అయితే, ఒకటి వాసన పడట్లేదు, రెండోది నాకు పూలంటే ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఇంకొక స్టైల్ ఏం పెరిగింది అంటే, పువ్వుల్లో ప్లాస్టిక్ పువ్వులలాగే ఉండేటువంటి ఒక నూతనమైనటువంటి ఫ్లవర్స్, అంటే ఒక పాలిస్టర్ క్లాత్ని తీసుకొని ఫ్లవర్ లాగా దాన్ని కట్ చేసి దాన్ని సేమ్ ఫ్లవర్ టైప్లోనే చక్కగా వైటు, గ్రీను, రెడ్ కాంబినేషన్ కలిపి, లేదా కనకాంబరాలలాగా, మల్లె పువ్వుల్లాగా రకరకాల డిజైన్తో పువ్వులు అవి వాళ్ళు అల్లుతున్నారు. వాటిని కొనుక్కుని ఫ్యాషన్ కోసం పెట్టుకుంటున్నారు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో, పెళ్ళిగూతుతో సహా. కానీ నిజమైన పువ్వుల్ని ఎవరు పెట్టుకోవట్లేరు, ఆ వాసన ఆస్వాదించట్లేరు. ఇక ఈ పువ్వులు, గాజులు, బొట్టు ఇవి పక్కా పెట్టేస్తే ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటిది కేవలం ఆడవాళ్ళు ధరించే చీరల గురించి. చీర కొన్నప్పుడు 5,000, 6,000, 4,000 అలా పెట్టి కొంటున్నప్పుడు మగవాళ్ళకి చాలా విసుగ్గా ఉంటుంది. బాబోయ్, మొన్ననే 3,000 పెట్టి పట్టు చీర కొనుక్కుంది బర్త్డే అని, మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ అంటుంది, ఇది మొన్నే కట్టుకున్నాను అందరు చూసేశారు అంటుంది అని కోపగించుకుంటారు. కానీ విధి లేని పరిస్థితుల్లో భార్య కోరిక మన్నించడం కోసం, భార్య కోరిక తీర్చడం కోసం కొనిస్తారు. దాని తగ్గట్టు ఇప్పుడు ఇంకా బ్లౌజులు కూడా రకరకాల డిజైన్ వస్తున్నాయి కదా, కంప్యూటర్ డిజైన్ ఒకటి, వర్క్ డిజైన్లు అని వస్తున్నాయి కదా, మగ్గం వర్క్ అని. అలాంటి బ్లౌజులు
చీర కంటే బ్లౌజ్ రేటే ఎక్కువ ఉంటుంది. చీర మనం ఏదో కాస్త 2000 పెట్టి కొనుక్కున్న బ్లౌజ్కి వచ్చేసి 3000 4000 కూడా అవుతుంది డిజైన్ బట్టి. ఆ డబ్బులు పెట్టేటప్పుడు ఆ బ్లౌజ్ వేయించుకున్నప్పుడు అలాంటి బ్లౌజును ఎంపిక చేసుకున్నందుకు, ఆ చీర కొనుక్కున్నందుకు విసుగుపడతారు మగవాళ్ళు. కోపం కూడా వస్తుంది. అరే, నేను ఇంత కష్టపడి సంపాదించిన డబ్బంతా వీళ్ళు చీరలకి, జాకెట్లకి, వాటికి కావాల్సినటువంటి ఆర్నమెంట్స్కి వీటి కోసమే పోగొడుతున్నారు, ఎంత సంపాదిస్తే ఏం లాభం అని తిట్టుకునే భర్తలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాను ఈరోజు. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ 10 మందిలో ఈ ఖరీదైనటువంటి బట్టలు వేసుకొని చాలా అందమైనటువంటి చీరతోటి తగినట్టుగా ముస్తాబు చేసుకొని అందంగా కనిపిస్తున్న భార్యను చూసిన ఆ మగవాడికి చీరకు 4000 పెట్టాను, బ్లౌజ్కి 3000 పెట్టాను, మళ్ళీ కుట్టించుకోవడానికి అవి ఇవన్నీ వెరసి నాకు దాదాపు ఒక 10,000 వరకు ఖర్చు అయింది అన్న విషయాన్ని మర్చిపోతాడు ఆ క్షణాన. ఎందుకు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీ చీర ఎంత బాగుందండి, చాలా బాగుంది, బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి, భలే డిజైన్ అండి, అసలు మ్యాచింగ్ ఎంత బాగా అదిరిపోయింది, భలే కుదిరిందండి, సూపర్ శారీ, సూపర్ సెలెక్షన్, నైస్ అని అంటారు. అప్పుడు ఎవరిదండి సెలెక్షన్ అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది. అసలు ఎవరు సెలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి ఎందుకు, కానీ కొద్దిమంది అతి చనువుతో అడుగుతారు, ఇంతకు ఈ చీర సెలెక్షన్ ఎవరు చేశారు, నీ బ్లౌజ్కి ఆ డిజైన్ సెలెక్షన్ ఎవరు చేశారు అని అడుగుతారు. ఒకవేళ నిజంగానే భర్త కానీ ఇంత ఖర్చు పెట్టిన వాడిని ఆమెకు కాస్త సెలక్షన్కి వాటికి వెళ్ళి ఇది నాకు నచ్చింది, ఇది ఓకే, ఇది బాగుంది అంటే పొయ్యేదేముంది అనుకునేటువంటి మంచి భర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి ఆ సెలక్షన్కి కాస్త హెల్ప్ చేస్తారు, ఇది బాగోలేదు, ఇది బాగుంది, ఈ కలర్ బాగాలేదు, ఇది బాగుంది, ఇలా కొంచెం హెల్ప్ చేస్తారు. అప్పుడు ఆవిడ అందరి ముందు గర్వంగా మా వారే ఈ చీర బాగుందన్నారు, ఆయనకు నచ్చిందని నేను తీసేసుకున్నాను, ఈ బ్లౌజ్ కూడా డిజైన్ సెలెక్షన్ కూడా తనే చెప్పారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంత బాగుందో ఎంత బాగుందో అని వాళ్ళు పదే పదే చూసిన వాళ్ళు చూసినట్టే మెచ్చుకుంటుంటే అంతమందిలో ఆ భర్తకు కూడా కొంచెం కాలర్ ఎగిరేసుకునేంత గర్వం వస్తుంది. నా భార్య ఒక ఖరీదైన చీర కట్టుకుంది, చూడడానికి చాలా అందంగా ఉంది అంటే సహజంగా అందగత్తే ఇప్పుడు ఈ అందమైనటువంటి బట్టలు వేసుకోవడం వల్ల మరింత శోభిస్తోంది, అందరు మెచ్చుకుంటున్నారు. భార్య వేసుకున్న బట్టల ద్వారా ఇండైరెక్ట్గా భర్తను కూడా గుర్తిస్తున్నారు, ఇంత ఖరీదైన బట్టలు ఆమె భర్త ఆమెకు కొనిచ్చాడు అని. ఇది నిజమా కాదా మీరే చెప్పండి. అంటే ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళందరూ ఇక షాపింగ్ మాల్కి వెళ్ళి ఖరీదైన చీరలు, ఖరీదైన జాకెట్లు, వాటికి డిజైన్లు ఏర్పాటు చేసుకోవాలని నేను ఎవరిని ప్రోత్సహించడం లేను. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో కాస్త ఖరీదైన బట్టలు వేసుకుంటేనే గౌరవిస్తున్నారు. ఖరీదైన బట్టలు లేకుండా సాదాసీదాగా, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అప్పుడే చూస్తూ ఉండగానే అబ్బో నేను పట్టు చీర కట్టుకోలేని ఎండకి, ఇక వేరే చీరలు కూడా భరించలేని మంట వస్తుంది నాకు ఒళ్ళు అని ఎవరైనా కాటన్ చీర కట్టుకున్నారనుకోండి, అది కూడా ఖరీదైంది అనుకుందాము, ఏ గద్వాల్ చీరో ఇక మరొకటో ఏదో ఒకటి కాటన్ వెరైటీలోనే కొన్నారనుకోండి, కానీ దానికి అంత వాల్యూ ఇవ్వట్లేరు. ఖచ్చితంగా మీరు ఏ వెరైటీ అయినా కొనండి, కనీసం ఒక 4000 3000 అయినా విలువ చేసి ఉండకపోతే ఎవరు కొంచెం చెప్పాలంటే పలకరింతలో కూడా కొంచెం తక్కువ, ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకుందాము, అందులో ఒక చెల్లి కావచ్చు, అక్క కావచ్చు, ఆమె సరే వేరే దుస్తులు తన వంటికి భరించలేకపోవడము, తన కొనుక్కునే స్తోమత లేకపోవడం కారణం ఏదైనా ఆమె ఒక మామూలు వస్త్రాలతోనే పెళ్ళికి అటెండ్ అయింది అనుకుందాం. అప్పుడు ఎవరైతే ఫంక్షన్ చేస్తున్నారో ఆవిడ ఎవరిని ముందు పలకరిస్తారు అంటే ఖరీదైన బట్టలు వేసుకున్నటువంటి ఆ అక్కో చెల్లో ఎవరైతే ఉన్నారో ముందు ఆవిడ్ని బాగున్నావా లోపలికి రా అని పలకరించి, ఆ తర్వాత అయ్యో నువ్వు కూడా వచ్చావా నేను చూడలేదే రావే అని
ఆ అక్కనో చెల్లినో పలకరించి లోపలికి పిలుస్తుంది. ప్రస్తుతం ఇలాంటి రోజులు నడుస్తున్నాయి. మీరెవరైనా ఇలాంటి బంధుత్వాలు లేవు, మంచి చీర కట్టుకొని వస్తేనే పలకరిస్తారు అనేది లేదు. మామూలు చీర కట్టుకున్నా, ఖరీదైన చీర కట్టుకున్నా అక్క చెల్లెళ్ళు అందరూ సమానమే, అన్నా తమ్ముళ్ళు అందరూ సమానమే అని మీరు 100% డ్యామ్ షూర్ అనుకున్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. ఇలా లేదు, మేము ఇంతమంది అన్నదమ్ములు ఉన్నాము, మేము నార్మల్గా వేసుకున్నా కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇంకా అంత చెడిపోలేదు మన సమాజం అని మీరు కామెంట్ పెట్టవచ్చు. నేను అబ్జర్వ్ చేసినంత మేరకు దుస్తులకే వాల్యూ ఇస్తున్నారు ప్రజెంట్. అందుకని సరే, ప్రతి ఫంక్షన్కి కాకపోయినా ముఖ్యమైన ఫంక్షన్ ఏదైనా ఉంటే మాత్రం కొంచెం కాస్ట్లీగా వెళ్తేనే గౌరవంగా మర్యాదగా ఉంటుంది. మీరు అందంగా కనిపిస్తారు, మీ వారికి విలువ వస్తుంది. అది ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను. అంటే బట్టలకు ప్రాధాన్యత పెరిగింది, మనిషికి గౌరవం తగ్గింది. ఎంత గొప్పవాడు కానీ మనిషి గౌరవం తగ్గింది, బట్టలకే విలువ పెరిగింది. ప్రాణం లేని బట్టలకే విలువ పెరిగింది. ఇది చెప్పాలనుకున్నాను ఈరోజు. మన ఎవరైనా గౌరవించినా, 1-2 సార్లు మాట్లాడించినా, మన పక్కనే కూర్చొని పదే పదే మాట్లాడినా దానికి కారణం ఎట్టి పరిస్థితుల్లో మన బట్టలు, మనం వేసుకున్నటువంటి ఆర్నమెంట్స్ ఇవే. ఇవి కాకుండా మనకున్న సంస్కారం, మన మాటల మంచితనం అనైతే నేను అనను. కానీ మన మాటల మంచితనం, మన సంస్కారం ఎప్పుడు ఆకర్షిస్తుంది అని అంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు మన సంస్కారం వాళ్ళకి కనిపిస్తుంది. అంతేకాని ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు మాత్రం అవేవి కనిపించవండి. చాలా ఓపికగా విన్నారు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ వేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి. థ్యాంక్ యూ.